నీముఖ ప్రేమ. ఎక్కడేం చేస్తున్నావు? హాయ్ బావా, ఏదో చల్లగాలి కోసం ఇలా పార్కుకి వచ్చాను. నువ్వు ఇక్కడ ఎంతసేపు నుంచి ఉంటున్నావు? ఒక గంట నుండి ఉన్నాను బావా. ఇటుగా ఎవరైనా వచ్చారా? వచ్చారు బావా, కానిస్టేబుల్స్ వచ్చారు బావా ఇందాక. వాళ్ళు కాదు, ఎవరైనా ఖైదీ ఇటుగా వచ్చాడా? ఖైదీయా? ఇప్పుడే కోయంబత్తూరు నుంచి ట్రంకాలు వచ్చింది. పైగా ఆ ఆనవాళ్ళు ఉన్న వ్యక్తి ఇటుగానే వచ్చాడని తెలిసింది. నువ్వు చెప్పిన ఖైదీలు దొంగలు ఎవరు రాలేదు బావా. ఎలాగైనా ఆ ఖైదీని అరెస్ట్ చేయాలి. బావా బావా, నీ కోసం నేను ఇక్కడ ఎంతసేపటి ఉంటున్నాను తెలుసా? నీకు తెలుసు కదా గీత, నా డ్యూటీ ఎలాంటిది. బావా, నేను నీతో ఉండి కబుర్లు చెప్పాలనుంది. ఎంతో ఆస్తో ఇక్కడికి వస్తే నువ్వేమో ఇంతవరకు రాలేదు. గీత, అసలు ఆ ఖైదీ బావా, ఎప్పుడు పోలీస్ స్టేషన్లు, హంతకులు, దొంగలు, ఎప్పుడు ఇదే దశ. కాసేపు అయినా నాతో ఫ్రీగా మాట్లాడవా? గీత, నా డ్యూటీ ఎలాంటిది నీకు తెలుసు కదా. అసలు ఖైదీ మళ్ళీ ఖైదీ ఖైదీ ఏంటి బావా? గీత, గొంతు మీద కత్తి. ఇక్కడ ఎవరి ప్రాణమైనా అతను ఒప్పుకుంటేనే ఉంటుంది. లా అండ్ ఆర్డర్ కూడా అతను చెప్పిందే వింటుంది. ఇక్కడ న్యాచురల్ డెత్ పర్సెంటేజ్ చాలా తక్కువ. మార్చురీకి వచ్చిన శవాల్లో గురు పంపించినవే ఎక్కువ ఉంటాయి. మనిషిని చంపి మొక్కలు నాటుతుంటాడు. వాడు నాటిన మొక్కలకు లెక్కలు లేవు. 14 ఏళ్ల వయసులోనే కత్తి పట్టాడు. ఈడైన పడాల్సింది ఒకే ఒక పేరు, అది గురువురా. ఎవను చండి చామండి ప్రచండి పల్లకవ భద్రకాళి. భయంకరుడు, అసమాన శౌర్య పరాక్రమంతుడు, అంతు చెక్కన మంత్రతంత్ర మహామేధావి, కపాల భైరవ బిరుదందుకుడేనా నష్ట జతకుని ప్రవేశపెట్టు. పిలిచారా సర్దార్? హలో రాములాల్ గారా, సరిగ్గా 10 పంజాలు రెడీగా ఉన్నాయి. సరుకు వారంలో పంపించేస్తా.
బ్రతుకున్న మనిషిని అస్థి పంజరంగా మారుస్తూ నాకు సరదా. ఉంటా. ఆధునిక శాస్త్ర పరిజ్ఞానాలతో ఆటం బొమ్మలు తయారు చేస్తున్నా. శుద్ర సాహిత్య ప్రాణ్యాలతో శవాలతో ఆటలాడుతున్నా. నన్ను పట్టుకోవడానికి వచ్చే ఎందరో గూఢచారులు నీల ప్రాణంగా ప్రాణాలు పగొట్టుకున్నారు. నరమాంస పక్షుడైన ఈ సర్దని ఎదిరించగా దమ్ము ఈ భూమి మీద ఎవరికీ లేదు. చెంచల్ ఇటు రా.